హలో స్టూడెంట్స్, నేను సుభాషిణి. మునుపటి సెషన్లో మనం బహుపదిని మరొక సున్నా కాని బహుపదితో విభజించడాన్ని నేర్చుకున్నాం. ఈ సెషన్లో మిగిలిన వాటిని కనుగొనే సరళమైన పద్ధతిని మనం అధ్యయనం చేస్తాం. రేఖీయ బహుపది ద్వారా బహుపది యొక్క విభజన విషయంలో మనం శేష సిద్ధాంతం అనే ప్రసిద్ధ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాము. శేష సిద్ధాంతం ఒకదానికంటే ఎక్కువ లేదా దానికి సమానమైన డిగ్రీ కలిగిన బహుపది px ని సరళ బహుపది x - aతో భాగిస్తే శేషం p × a. ఇక్కడ a ఏదైనా వాస్తవ సంఖ్య. శేష సిద్ధాంతం ప్రాముఖ్యత దీర్ఘ విభజన యొక్క గజిబిజి ప్రక్రియను వాస్తవంగా అనుసరించకుండా మిగిలిన వాటిని కనుక్కోవడానికి ఇది అనుమతిస్తుంది. అభ్యాస ఫలితాలు ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు అర్థం చేసుకోగలరు. బహుపది విభజనను ఎలా నిర్వహించాలి, ప్రత్యేకంగా ఒక బహుపదిని సరళ బహుపది ద్వారా విభజించినప్పుడు. సుదీర్ఘ విభజన ప్రక్రియల అవసరాన్ని తగ్గించడం ద్వారా బహుపదులను విభజించేటప్పుడు శేషాలను కనుక్కోవడానికి సిద్ధాంతాలన్నీ ఎలా వర్తింపజేయాలి. సిద్ధాంతం మరియు కారకం సిద్ధాంతాన్ని వాటి సరళ కారకాలను గుర్తించటం ద్వారా కారకం బహుపదులకు కలిపి ఉపయోగించవచ్చు. కీలక పదాలు: బహుపదాలు, కారకాలు, శేష సిద్ధాంతం, కారకం సిద్ధాంతం, విభజన, డివిడెండ్. ఒక ఉదాహరణ చూద్దాం. fx = x³ + 3x² + 3x + 1ని x + 1తో భాగించినప్పుడు శేషాన్ని కనుగొనండి. పరిష్కారం: gx = x + 1, gx 0, x + 1 0, x -1. fxలో x విలువను ప్రత్యామ్నాయం చేయండి. మనకొచ్చేదేంటి? fx = x³ + 3x² + 3x + 1. f × -1 = -1 whole cube + 3 × -1 whole square + 3 × -1 + 1 -1 + 3 -3 + 1 0. కాబట్టి మిగిలినది 0. మరొక ఉదాహరణ చూద్దాం. fx = x³ - x + 1 అనేది gx 2 - 3x యొక్క గుణకం కాదా అని తనిఖీ చేయండి. పరిష్కారం నుండి gx 2 - 3x, gx 0, x 2/3. x 2/3. fxలో x విలువను ప్రత్యామ్నాయం చేయండి. మనకేమొస్తుంది? f × 2/3 = 2/3 whole cube - 2/3 + 1. f × 2/3 = 8/27 - 2/3 + 1 8 - 18 + 27/27 17/27 ≠ 0. fx అనేది gx యొక్క గుణకం కాదు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. fx = x³ - ax² + 3x - aతో భాగించబడినప్పుడు మిగిలిన భాగాన్ని కనుక్కోండి. x - a. పరిష్కారం: gx = x - a, g × x 0, x - a 0, x a. fxలో x విలువను ప్రత్యామ్నాయం చేయండి. మనకేమొస్తుంది?
fx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. అప్పుడు f ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఏ మైనస్ ఏ. ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2a. కాబట్టి అవసరమైన శేషం 2a. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు విభజన లేకుండా fx ఈజ్ ఈక్వల్ టు 2x పవర్ 4 మైనస్ 6x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 ఖచ్చితంగా x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2తో భాగించబడుతుందని నిరూపించండి. పరిష్కారం fx ఈజ్ ఈక్వల్ టు 2x టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 6x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 g ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. కాబట్టి మనం gxని సరళ కారకాలుగా విభజిస్తాము. x స్క్వేర్ మైనస్ 2x మైనస్ x ప్లస్ 2, x ఇంటూ x మైనస్ 2 మైనస్ 1 ఇంటూ x మైనస్ 2, x మైనస్ 2 ఇంటూ x మైనస్ 1. మిగిలిన సిద్ధాంతాన్ని ఉపయోగించి fx ఖచ్చితంగా x-1 మరియు x-2 ద్వారా విభజించబడుతుందని మనం చూపిస్తాం. fxలో x విలువను 1గా మార్చండి. f into 1 is equal to 2 minus 6 plus 3 plus 3 minus 2 is equal to 0. fxలో 2కి ప్రత్యామ్నాయం x విలువ. f into 2 is equal to 2 into 2 to the power of 4 minus 6 into 2 cube plus 3 into 2 square plus 3 into 2 minus 2. f into 2 is equal to 32 minus 48 plus 12 plus 6 minus 2 is equal to 0. కాబట్టి fx ఖచ్చితంగా x-1 ఇంటూ x-2 ద్వారా భాగించబడుతుంది. అనగా fx ఖచ్చితంగా భాగించబడుతుంది. x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. p ఇంటూ xని x మైనస్ a శేషం p ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 0తో భాగిస్తే x మైనస్ a p ఇంటూ xకి కారకం. రిమైండర్ సిద్ధాంతం ఫ్యాక్టర్ సిద్ధాంతానికి దారితీస్తుంది. గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు: దానికంటే ఎక్కువ లేదా సమానమైన డిగ్రీ ఉన్న బహుపది p ఇంటూ xని సరళ బహుపది x-aతో భాగిస్తే శేషం p ఇంటూ a. ఇక్కడ a ఏదైనా వాస్తవ సంఖ్య అని శేష సిద్ధాంతం పేర్కొంది. ఈ సిద్ధాంతం దీర్ఘ విభజన చేయకుండా ఒక బహుపదిని ఒక సరళ కారకం ద్వారా విభజించేటప్పుడు మిగిలిన భాగాన్ని కనుక్కోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రక్రియ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. శేష సిద్ధాంతం మరియు కారకం సిద్ధాంతాన్ని వాటి సరళ కారకాలను గుర్తించటం ద్వారా కారకం బహుపదులకు కలిపి ఉపయోగించవచ్చు.